2-3 నిమిషాలు చెప్తాను. ఒకటి, ఇవన్నీ అవార్డులు ఇవ్వడం ఇవన్నీ సరైనవి, కానీ ఒక శాశ్వతంగా ఉండేట్టు గద్దర్ ఫోక్లోర్ యూనివర్సిటీ పెట్టాలి. దేశంలో ఒక్క కర్ణాటకలో హవేరీలోనే కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ ఉంది, ఇంకెక్కడ లేదు. తెలంగాణలో పెట్టాలి, ఎందుకంటే తెలంగాణలో జానపద కళలన్నీ సజీవంగా ఉన్నాయి, రోజు రోజుకు అవి పరిమళిస్తున్నాయి. ఆంధ్రలో పోయినాయి, అక్కడ ఇంగ్లీష్ చదువులు వచ్చి కాలువలు వచ్చి కొట్టుకుపోయినాయి. ఇక్కడ తెలంగాణలో బతుకున్నాయి అవన్నీ. ప్రతిదీ పిచ్చుక గుంట్ల వాళ్ళు ఎట్లా పాట పాడతారు, ఒగ్గోళ్ళు ఎట్లా పాడతారు, చిందోళ్ళు ఎట్లా పాడతారు, యక్షగానాలు ఎట్లుంటాయి, ప్రతిదీ పరిశోధన చేయాలి, పిహెచ్డీలు ఇవ్వాలి, వాటి మీద శిక్షణ చేయాలి, శిక్షణ ఇవ్వాలి, వాళ్ళందరూ గౌరవం ఇవ్వాలి కదా. ఎన్టీ రామారావు ఒగ్గు కథ వింటుండే, చుక్క సత్తయ్యది. సీనారాయణ రెడ్డి ఆయన ఫ్యాన్, సీనారాయణ రెడ్డి తీసుకొని పోయాడు. చుక్క సత్తయ్య దగ్గరనే గద్దరు ఒగ్గు కథ పద్ధతి అంతా నేర్చుకున్నాడు. మరి అట్లాంటిది అంతా ఉన్నప్పుడు గొంగడి గోషి అదంతా ఒగ్గు కథ స్టైల్, దానికోసం ఒక యూనివర్సిటీ పెడితే అది అసలైన నివాళి అవుతుంది. ఇంకొకటి, ఇంత కళ ఎందుకు వచ్చిందంటే చాలామంది అందరు బాగా చదువుకున్న వాళ్ళు, సంస్కృతంలో పండితులు, ఉర్దూలో పండితులు, ఇంగ్లీష్లో పండితులు, ఫ్రెంచ్లో పండితులు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎంత గుర్తింపు రాలే గద్దర్నకు వచ్చినట్టంటే, చదువుకుంటే పెద్ద జ్ఞానం రాదు. ఐలే గారు షెపర్డ్ అని పెట్టుకున్నారు. అందరూ ప్రాఫిట్స్. మహమ్మద్ ప్రాఫిట్ చెప్పిన విషయం ఏంటంటే, దెర్ వాజ్ నో ప్రాఫిట్ వాజ్ నాట్ ఎ షెపర్డ్, ఆల్ ప్రాఫిట్స్ ఆర్ షెపర్డ్స్. మహమ్మద్ షెపర్డ్. ఖాళీ కమ్లీ వాలే తుమ్ పర్ లాఖో సలాం అంటే మహమ్మద్ ప్రాఫిట్. ఖాళీ కమ్లీ వాలా మేరా యార్ హే అంటే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు గొంగడే. అమ్మ నేను నల్లగున్నందుకు నన్ను రాధ ఎక్కిరిస్తుందమ్మా, నేను నల్లగెందుకున్నామ్మా అని యశోదని అడుగుతాడు. నువ్వు నల్లగలేవు నాయన, నల్ల గొంగడి కప్పుడు నల్లగా కనిపిస్తున్నావు అంటది. గొంగడే కదా షెపర్డ్ చేసుకున్నది. జీసస్, మోజెస్, ఆమోస్, ప్రాఫిట్ ఆమోస్, ప్రాఫిట్ అబ్రహాం ఆయన ఇబ్రహీం, ప్రాఫిట్ డేవిడ్ ఆయన దావూద్, అందరూ గొంగడే. గద్దర్ కూడా గొంగడే. కాబట్టి ఆయన ప్రాఫిట్ అవుతాడు. ఇంకా ఇప్పుడు కాదు, ఇప్పుడైతే మనం అవార్డులు ఇస్తున్నాం, సత్కరిస్తున్నాం, కానీ ఒక తరం గడిస్తే ఆయన నిజంగానే ప్రాఫిట్ అవుతాడు. ఇంతకుముందు మన బుచ్చన్న చెప్పినట్టు ఆయనకు అంత జ్ఞానం ఎందుకు వచ్చిందంటే మొత్తం తిరిగి వచ్చింది. ఆయన బసవేశ్వరుడు గురించి మంచిగా చెప్పిండు. గద్దర్ ఎందుకు చెప్తుండంటే, బసవేశ్వరుడు ప్రధానమంత్రి బ్రాహ్మడు కళ్యాణ రాజ్యానికి, కానీ ఒక గొర్రెలు కాసే కుర్మాయనను గురువుగా పెట్టుకున్నాడు. ఆయన పేరు అల్లామ ప్రభు. దీక్ష ఇచ్చిన స్త్రీకి, అక్కమ్మాదేవికి. అందుకని గద్దర్ అంటే తెలియాలి, ఊరికి ఉత్తనే చెప్పలేదు గద్దర్ ఆయన గురించి. చాలా పరిశోధన చేసి చెప్పిండు, అందరి గురించి గొప్పగా చెప్పిండు. అందరు గౌరవించాడు, అన్ని మతాలను, అన్ని సంస్కృతులను, భాషలను అన్నింటిని గౌరవించాడు గద్దరు. కాబట్టి ఆయనకు అది పెట్టాలి. ఎందుకంటే ఒకటే సమస్య ఏముందంటే, సినిమా వాళ్ళతోటి అందరూ గౌరవిస్తుండొచ్చు. మేము కూడా చాలాసార్లు చెప్పినాం, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కరికే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఆయన బీసీ, కరీంనగర్ జిల్లా, ఆయన పేరు పైడి జయరాజ్. అనేక సార్లు పోయి చెప్పిన వాళ్ళకు, కరీంనగర్ జిల్లా మునూరు కాపు, ఎన్నిసార్లు చెప్పినా ఆయన పేరే పెడతలేరు, ఎవరికి రాలే. ఆయన మూకీ సినిమాలు, పృథ్వీరాజ్ కపూర్ టైంలో మూకీ మరాఠీలో హిందీ సినిమాలు నటించిండు. మూకీ సినిమాలు, తర్వాత టాకీ సినిమాలు, అది ఆయన గౌరవిస్తలేరు. అదే సమస్య ఇక్కడ వస్తుందేమని అనుకున్నాం. ఇప్పుడు కూడా గట్టిగా చెప్పాలి, మనలాంటి వాళ్ళు గట్టిగా చెప్తే వాళ్ళు, ఎందుకంటే మోహన్ బాబు దగ్గర కాబట్టి ఒప్పుకున్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ చాలా సన్నిహితులు ఆయనకు. ఆయన బొమ్మ పెట్టుకునే షగువీరా బొమ్మ, షగువీరా గురించి చెప్పిందే గద్దర్ పవన్ కళ్యాణ్. వాళ్ళకి ఇష్టం ఉంది, తక్కినోళ్ళకి ఎందుకు లేదు. అందుకనే వాళ్ళకి చెప్పాలి. చెప్పడానికి మామూలుగా చెప్తే సరిపోతుంది, అలాంటి వాళ్ళు పోయి గట్టిగా చెప్తే జ్ఞానం వస్తుంది. అందుకని గద్దర్ పేరు మీద యూనివర్సిటీ ఒకటి పెట్టాలి. గద్దర్ కూడా ఒక స్టూడియో పెట్టేందుకు ఓ 10 ఎకరాల స్థలం హైదరాబాద్లో ఇవ్వాలి. ఒకరికి కాదు ఇచ్చేది, 10 ఎకరాల స్థలం ఇచ్చి స్టూడియో, గద్దర్ పేరు స్టూడియో, అది తెలంగాణ సినిమా అయ్యేటట్టు, పేదవాళ్ళ సినిమాలు, దేశభక్తుల సినిమాలు. ఆ సినిమాల్లో ఆంధ్ర వాళ్ళు తీసిన సినిమాల్లో దేశభక్తి లేదు, భూతే ఉంది. దేశభక్తి విప్లవం ప్రతిబింబించే విధంగా ఒక 10 ఎకరాల స్థలం ఇచ్చి దాని క్రౌడ్ ఫండింగ్ ద్వారా సినిమాలు చేసేటట్టు, పెట్టుబడి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని విముక్తి చేసేటట్టు అటువంటి మార్గం చేయాలి. దానికోసం ఇక్కడ నుంచి ఒక తీర్మానం చేసి పోదాం మనం.